హలో, రాజారాం స్పీకింగ్. ఏంటి మీ అబ్బాయి లండన్ తిరిగి వచ్చాడా? ఎప్పుడు? అమ్మాయిని కూడానా? అలాగే, థ్యాంక్స్. పార్వతి, పార్వతి, ఒక శుభవార్త. మన రవీంద్ర గారి అబ్బాయి లేడు, రాఘవేంద్ర. కాదండి, రాఘవేంద్రరావు గారి అబ్బాయి రవీంద్ర. ఏమిటో ఈ ఇంద్రలు నాకు చాలా గందరగోళంగా ఉన్నాయి. అతను లండన్ నుంచి వచ్చాట, రాత్రికి డిన్నర్ అట, అమ్మాయిని కూడా తీసుకురమ్మన్నారు. పనిలో పని అమ్మాయిని అబ్బాయి చూసినట్టుంటుంది. అదేమిటండి, మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం బాగుంటుందా? ఈ సంగతి ఇప్పుడు చెబుతా, ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు. చాలా బాగుందండి. మీరు ఫోన్ లో ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? అనవసరం కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పేది విను. అమ్మాయి అబ్బాయికి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టుకుందాం, ఏమంటావు? ఆ మాట అమ్మాయిని అడగండి. ఓ అవునవును. ఏమమ్మా? ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అడిగింది ఇక్కడ, సమాధానం అక్కడ. నేను అడుగుతుంటే మీ అమ్మతో సమాధానం చెప్తావేంటి? ఎందుకు ఇష్టం లేదంట? డిగ్రీ తీసుకునే వరకు నేను పెళ్లి చేసుకోండి డాడీ. అలా అలా అన్నావు, బాగుంది. డాడీ, ఏమ్మా? నేను రేపు చిన్నాన్నగారు ఊరు వెళ్తాను డాడీ. ఇది మరీ బాగుందమ్మా. సెలవులు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? వదిన చూసిస్తాను డాడీ. వదినంటే? చంద్రం భారీ సీత అండి. ఆ పిల్ల ఆరోగ్యం బాగలేదట. ఏమిటి? సీత ఆరోగ్యం బాగోలేదా? మరి ఇంతవరకు నాకు చెప్పారు కదే. అమ్మా, నువ్వు తక్షణం వెళ్ళి చూచిరా. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. ఈ పట్నం వాసంలో మనుషుల్లాగే ఈ కట్టుపుల్లలు కూడా పొగలు ఎక్కువ. ఒక్కడు కూడా మండి చావదు. అమ్మా, ఈ ఊళ్ళో పిడకలు దొరకలేదా? కట్టెపులని తిరుగుతున్నా కన్న తల్లే గుర్తుపట్టలేకపోతే ఇక ఆ దేవుడు కూడా గుర్తుపట్టలేడు. అమ్మా, నేనే చిట్టిని వేషం కట్టా. మరి ఏమిట్రా నాయన ఈ కర్మ? ఏం చేయమంటావు అమ్మా, అప్పుడు వాళ్ళ భార్యని తప్పించుకోవడానికి ఈ అవతారం ఎత్తా. ఏమో చిట్టిబాబు ఉన్నాడా? అమ్మా, వాడు అప్పులాడు. ఈ రాశి వాడికి తెలిసిందంటే నా డొక్క చించుతాడు. అమ్మా 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 అమ్మా. అదంతా కుదరదు, మర్యాద దక్కదు. ఏమయ్యా, వాడికి నువ్వు కూడా అప్పు పెట్టావా? ఒకటా రెండా? 500 రూపాయలు. స్నేహితులను వెంటేసుకుని పార్టీలంటూ నా హోటలంతా తినేశాడు కదా. అయ్యో, పొరపాటు కనిపించాడు. ఏం చేస్తామయ్యా, తీరా చేయి చేసుకుంటే పోలీస్ స్టేషన్లు, జైళ్లు. నేను ఇచ్చాను 1000 రూపాయలు, ఎవరితో చెప్పుకోను. అయితే పెద్ద కబుర్లు చెప్తున్నాడు. అమ్మా మహంకాళి, నీ కొడుకు కనిపించడం లేదంటున్నావు, ఎక్కడున్నాడో ఏమో చెప్పగలవా? ఏమో నాయన, నాకు అంత అయోమయంగా ఉంది. అయ్యో అయ్యో, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. పాపం ఇంట్లో ఒక దమ్మిడి కూడా ఇవ్వలేదట. ఆ చిట్టిబాబు గారు నా కంట పడితే నీ తల్లిని ఇంత హింస చేస్తావని 4 వడ్డించేవాడిని, రాస్కెల్ని. అమ్మా, నిన్ను చూస్తే నా తల్లి జ్ఞాపకం వస్తుంది. నీకు నేను ఏం సహాయం చేయగలను? నా దగ్గర ఒక 25 రూపాయలు మాత్రం ఉంది, తీసుకో. అంతే, నేనేం చేసేది? ఏమయ్యా, మీ అమ్మ బతుకుందా? లేదండి, చనిపోయింది. పాపం నీలాంటి కొడుకుని కన్నందుకు బాధపడుతూ పోయింటుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? లేకపోతే నీకు హృదయం ఉందా? నేను 25 రూపాయలు ఇచ్చాని మీ తల్లి పేరు చెప్పి కనీసం ఒక 10 రూపాయలు ఆమె మొహాన పడేయకూడదు? 500 వాడి పొట్టన పెట్టాను. ఇది వడ్డీ అనుకుంటా. సరేలే, ఇదమ్మా. ఎన్నాళ్ళు తప్పించు తిరుగుతాడో నేను చూస్తా. ఇద్దరం కలిసే చూసుకుందాంలే. ఒరే ఒరే, నీ తెలివితేటలు పాడుగాను ఇదేం పనురా? మహంకాళి కొడుకమ్మా, ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా? అమ్మా అమ్మ అమ్మ, ఆ డబ్బిలా ఇచ్చేయమ్మా. వాడిచ్చి నీ 10 పట్టుకో, ఇవి ఇంటికి వచ్చుకుంటాయి. రామా, ఇందులో కూడా 15 రూపాయలు లాసా? ఇది వద్దా? అబ్బా అమ్మా. సరే, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో, ఈ లెటర్స్ అర్జెంటుగా టైప్ చేయాలి. చూడు, రోజు డాక్టర్ గారు వస్తున్నారు. వారు రావడం వల్ల ఆలస్యమైంది. పర్వాలేదు. రండి బాబు రండి. అయ్యా అయ్యా, వస్తున్నా. వీరు ధాన్యం బ్రోకర్ అండి. నమస్కారం అండి. నమస్కారం. మీతో మాట్లాడాలని వచ్చాను. చిత్తం, నెలకు 10 లారీ. చూడమ్మా, నా టేబుల్ మీద టైప్ చేయాల్సిన పేపర్లు అర్జెంటు చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఇప్పుడు చెప్పచ్చా? నెలకు 10 లారీలు బియ్యం కావాలి. 10 లారీలా? చిత్తం, బస్తాకి 25 పెచ్చు,
అందులో హస్తం మనకు కమిషన్. మేమిద్దరం ఆలోచించుకొని చెప్తాము, మీరు వెళ్ళి మా ఆఫీస్ గదిలో కూర్చోండి. చిత్తం చిత్తం. చూడమ్మాయి, నువ్వు చిదంబరం గారి అమ్మాయివే కదూ, నీ పేరు సరోజేగా? అవును. పాపం మీ నాన్నకి ఎప్పుడు నీ పెళ్లి గురించే బెంగ. నీకెలా తెలుసు? అయ్యో రామ, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులవులే. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెట్టమని నా ప్రాణాలు తీస్తుంటాను. అవును, నువ్వు చిట్టిబాబును పెళ్లి చేసుకోవాలనుకున్నావటగా, ఎందుకు మానుకున్నట్లు? అతను ఒట్టి మోసగాడు. అయ్యో అయ్యో, మోసగాడు కాదమ్మా, నిన్ను మనసారా ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను సుఖపెట్టాలని డబ్బంతా ఖర్చు చేసి పాపం అప్పుల పాలయ్యాడు కుర్రాడు. ఇల్లు కూడా పోయింది. అయినా ఏమని కలవరిస్తున్నాడో తెలుసా? సరో సరో. ఆపండి. ఎదులేమ్మా, పెద్దవాడిని చెప్పాను, నీ ఇష్టం. మీరేం చెప్పక్కర్లేదు. చిత్తం. చిల్లర దుకాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పనే చేస్తుంటారు బాబు. లేకపోతే ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఎలా అవుతున్నారు చెప్పండి. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది బాబు? దేవుడికి కూడా తెలియనివ్వకుండా చేసే బాధ్యత నాది. మీ నాన్నగారు నేను చెప్పిన మాట వినుంటే ఈ పాటికి ఇలాంటి ఫ్యాక్టరీలు మరో 3 కొని ఉండేవారు. మడికట్టు కూర్చున్న వాళ్ళకి మంచి రోజులు కావు బాబు. సరే, ఆ విషయం ఏదో మీరే చూడండి. ఆ మాట అన్నారు, ఇక చూడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు? మా సూర్యమా? నన్ను ఈ ఊళ్ళో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పోస్ట్ చేశారు. ఆహా, చాలా సంతోషం నాయన. నీకు తగిన ఉద్యోగం దొరికింది. నీ ధర్మాన్ని నిర్వర్తించడంలో నీకు నువ్వే సాటి అనిపించుకోవాలి. అంతా మీ ఆశీర్వాదమే కదండి. రా బాబు, కూర్చో. పెద్ద పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో టిప్ టాప్ గా వచ్చేసరికి చిన్నాన్నే గుర్తుపట్టలేకపోయారు. అలాగా ఆ డ్రెస్ లో అన్నయ్య నీ కళ్ళకి ఇంకా అందంగా కనిపించుంటాడు. పోవదినా పద. బాబు, సామాన్లు తీసుకురాలేదే? ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదండి. ఏం బాబు? క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉండాలి. ఓహో, ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? ఇప్పుడే చెల్లాయి. నీ ఆరోగ్యం బాగుందా అమ్మా? బాగానే ఉందన్నయ్య. టిఫిన్ తీసుకొని దూడంట్రా. మామగారు? నేను తీసుకున్నాను బాబు, మీరు వెళ్ళండి. సరే. బావేడమ్మా? ఫ్యాక్టరీకి వెళ్ళారన్నయ్య. అన్నయ్య, నీకు ఉద్యోగం కూడా వచ్చింది. ఇక ఒకటే జరగాలి. ఏమిటమ్మా అది? నీ పెళ్లి. ఆహా, ఏ పెళ్లికి పెత్తనం చేయాలిందా? తొందరే వచ్చిందమ్మా. నీకు లేకపోవచ్చు, జయకుండదా? చెయ్య, నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అంటే వాళ్ళ నాన్నగారు జైకి వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు. ఆ సంబంధం జయకి ఇష్టం లేదన్నయ్య. ఏవైనా సరే నిన్నే చేసుకుంటుందట. అదంత తేలిక చెల్లాయి. వాళ్ళ నాన్నగారిని జయ ఒప్పిస్తే? నాకే అభ్యంతరం ఉంటుంది. జయ ఇలారా. అరే, జై ఇక్కడే ఉంది. ఓహో, తమరు తెర వెనుక ఉండి మా చెల్లాయితో ఈ నాటకం అంతా ఆడేస్తున్నారన్నమాట. మీ నాన్నగారి కొంట్లో ఎలా ఉంది? అలాగే ఉంది. నీ బెంగతోనే ఆయన మంచం పట్టారు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమిటి సార్ ఈ మౌనానికి అర్థం? చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. నోరుండి మూగదన్నయ్యాను. సరు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్నా ఏం సుఖపడతారు? ఎందువల్ల? ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా? మీ దయ వల్ల నేను పడ్డ అల్లర్లు అపవాదులు తొలగిపోయాయనుకున్నారా? నిజమే సార్, నా కారణంగా నీ జీవితమే తారుమారైంది. నీ పరిస్థితి చూస్తుంటే నాపై నాకే అసహ్యం వేస్తోంది. నేను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటా నిర్ణయం? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీకు పెళ్ళైన సంగతి మర్చిపోయారా? లేదు, సీతను కూడా ఒప్పిస్తాను. వద్దు, ఇప్పటికే నన్ను ఆవిడ అపార్థం చేసుకుంది. దయచేసి ఈ ప్రస్తావన ఆవిడ దగ్గర తీసుకురావద్దు. నా కోసం ఆవిడకి అన్యాయం చేయకండి. ఇక ఈ జన్మలో మన పెళ్లి జరగదు. జరుగుతుంది, జరిపిస్తాను. క్షమించండి, ఈ ఫ్యాక్టరీలో నేను ఉండాలంటే ఇక ఆ మాట ఎత్తకండి.